ఈ ఫైల్కి మీ వారికి ఎటువంటి సంబంధము లేదు. ఇది పూర్తిగా నా బాధ్యతతో కూడుకున్న ఫైల్. ఇది నాది. ఫీజులు ఎగిరిపోయాయా? ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందా? ఎంత మోసం! నా ఆఫీస్కి వచ్చి నా రూమ్లో ఉన్న ఫైల్ని కాజేయడాన్ని ఏమంటారు సార్? గొప్ప పని అంటారా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే ఓడించాలంటారు. నేను అదే చేశాను. ఇప్పుడు చూపించవే నీ టెక్కు. సింహంతో వేట, అక్షరతో ఆట చాలా ప్రమాదం. పాపం బాగా చెమటలు పట్టేశాయి. తుడుచుకోండి. అక్షర, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు అర్థం అవుతుందా? ఎన్నిసార్లు అదే మాట అడుగుతావు? నువ్వేమన్నా దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతవా? దయ్యాల మెంటాలిటీ ఉన్నదానివే కదా. నువ్వెవరో నేనింకేం అర్థం చేసుకోవాలి? ముందు నేనెవరో నువ్వు అర్థం చేసుకో. ఎన్ని ఆస్తులున్నా చెత్త కుప్పలోకి వెళ్ళి వెతికి ఫైల్ తీసుకొచ్చేలా చేశాను చూడు. దట్ ఈస్ అక్షర. ఏమన్నా వారంలో నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తావా? ఇంచు కూడా కదలించలేవు. క్లైమాక్స్ లో ఈ విషయంలో జరిగినట్టే జరుగుతుంది. టైం లేదు కాబట్టి క్లాస్ కొంచెం తగ్గింది. బట్ ఇది రిపీట్ అయిందంటే రియాక్షన్ చాలా రోజులు గుర్తుంటుంది. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. డాడ్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా ఛాలెంజ్ నిలబడాలి. ఆ అక్షర వెంటనే ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వీల్లేదు. కూల్ బేబీ, చేస్తా. నా పలుకుబడి ఉపయోగిస్తా. నిన్ను మాత్రమే కాదు, నన్ను పరుగులు పెట్టించింది. ఇంకా చూస్తూ ఉంటానా? ఎంపీ వీరశంకర్ దగ్గరికి వెళదాం. బ్యాగ్లో క్యాష్ కట్టలు నింపు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. ఓకే సార్, ష్యూర్. నేను ఫాలో అప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈయనేంటి ఎన్నిసార్లు చేశారు? అక్షర, సీఎం గారితో కాన్ఫరెన్స్ కాల్ మీటింగ్ లో ఉన్నానండి. ఇప్పుడే అయింది. అవునా? సారీ అక్షర. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? అవును, ఏమైందండి? అన్నిసార్లు ఫోన్ చేశారు. నిన్న రాత్రి గజ్జల సౌండ్స్ వచ్చాయి అక్షర. మీరు విన్నారా? అవును, మొత్తం వెతికాను, ఎవరూ కనిపించలేదు. కస్టమర్లు వినలేదనుకుంటా, లేదంటే భయపడి వాళ్ళు వెకేట్ చేస్తామనేవాళ్ళు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి అక్షర. కానీ దయ్యాలే అయితే మీరు వెతుకుతున్నా కనబడాలి. మిమ్మల్ని కూడా భయపెట్టాలి కదా. ఎవరో కావాలనే చేస్తున్నారని క్లియర్ అయింది. ఈ రాత్రికి క్లియర్ చేద్దాం. నేను వస్తాను. సరే అక్షర. ఎవరో దొరకాలి, నా చేతిలో చచ్చారే. ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు శృతమా. ఈ రాత్రికే ఒకరిని చంపేయాలి భూపతి గారు. అలా జరిగితే గాని జనాలు భయపడి పరిగెత్తరు. దీన్ని శాశ్వతంగా మూసేయరు. చంపేద్దాం. ఇది కళకళ్ళాడడానికి వీల్లేదు. క్లోజ్ అయిపోవాలి. పని కావాలంటే వీరశంకర్ గుర్తొస్తాడా? మరి పని అవ్వాలి అంటే నాకెంత ఇవ్వాలో కూడా తెలుసు కదా. ఇంకే ఒక బ్యాగ్ పంపించు. కాని పని అంటూ నా దగ్గర ఉండదు. ఓకే, పంపే, అయిపోయినట్టే. ఏ సింహ, రా రా రా. బాగున్నావా? బాగున్నాను. చాలా రోజులైంది చూసి. అవును. బాగున్నావమ్మా? బాగున్నాను అంకల్. వద్దామనుకుంటున్నాం, పని బిజీలో కుదరడం లేదురా.
అంత బిజీలో ఇప్పుడు మీరు సడన్గా రావడానికి కారణం అత్యవసరమే. ఏంటది? డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాం అంకుల్. డాడ్, కలెక్టర్ అక్షర మా ఆస్తుల మీద కొడుతుంది, మా బిజినెస్ల మీద దెబ్బ కొడుతుంది, కొరకరాని కొయ్యలా తయారైంది. ఇక్కడ ఉండకూడదు, ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అదొక్కటి కష్టం రా. అక్షరకి ప్రజల్లోనూ గవర్నమెంట్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులే ఉన్నాయి కానీ చెడ్డ పేరు అన్న మాటే లేదురా. ఏమని ట్రాన్స్ఫర్ చేయిస్తాం? అంకుల్, మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే మా డాడ్ మీకు చేసిన సాయం కూడా ఎంత ఉంది. అందుకోసమైనా మీరు చేయాలి. మనసుంటే మార్గం ఉంటుంది, యునో. చచా, మనసు లేక కాదు, వీడు చేసిన సహాయం మర్చిపోయి కాదు. మీలా చాలామంది ఆ కలెక్టర్ బాధితులు ఉన్నారు. మీలా బ్యాగులతో వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చారు. నా ప్రయత్నాలు నేను చాలా చేసిన వాన్నే, బట్ పని కాలేదు. వాళ్ళు ఇక్కడ లేరు, అక్షర మాత్రం ఉంది. అందుకే చెప్తున్నాను, మీరు కూడా ఇది కాకుండా ఇంకేమైనా అడగండి, చేసి పెడతాను. మాకు కావాల్సింది ఇదొక్కటే అంకుల్. డాడ్ మీద కృతజ్ఞత చూపించాలనుకుంటే చేయండి. పని అవ్వాలే గాని ఇలాంటి బ్యాగులు చాలా వస్తాయి. అంకుల్, వెళ్లే రూటు ముఖ్యం. సెంట్రల్లోనూ మీకు చాలా పలుకుబడి ఉంది. లొంగేవాడు ఒక్కడైనా ఉంటాడు. వాణ్ణి పట్టండి, డబ్బు కొట్టండి. ట్రాన్స్ఫర్ అవ్వడానికి కారణాలే అవసరం లేకుండా అక్షరకి ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది. నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ పని అవుతుందని మాత్రం గ్యారంటీ ఇవ్వలేను. మీరు ప్రయత్నిస్తాను అన్నారంటే పని అయిపోతుందనే అంకుల్. నేను మిమ్మల్ని నమ్ముతున్నా. మమ్మల్ని అన్ని రకాలుగా ఇరిటేట్ చేస్తున్న ఆ కలెక్టర్ని ఇక్కడి నుంచి పంపుతారనే నమ్ముతున్నా. స్టార్ట్ చేయండి, గుడ్ న్యూస్ చెప్తారు, యునో. ఓకే, కాల్ చేస్తాను. ఈ మాట చాలరా, వస్తాం. మీరు చేస్తారు అంకుల్. ఏమనిపించింది బేబీ? అక్షర ట్రాన్స్ఫర్ అవుతుందని అనిపించింది డాడ్. నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఏమైంది బేబీ? కలెక్టర్ ఏంటి బేబీ ఆటో అరవింద్ దగ్గరికి వెళ్తుంది? ఇద్దరికి కనెక్షన్ ఉంది డాడ్. ఆల్రెడీ నా కళ్ళల్లో పడ్డారు, నా కెమెరాకి చిక్కారు. ఓ, దీన్ని యూజ్ చేసుకోవచ్చేమో. ఎస్, ఫోటోస్తో నమ్మించకపోవచ్చు, దొరికారుగా. ఈసారి వీడియో తీస్తా, అప్పుడు స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా ఉంటుంది. ఏంటి అక్షర, నా కోసం ఇంత దూరం రావాలా? మీకోసం ఎంత దూరమైనా వస్తాను. మీకిష్టమని చేపల పులుసు చేసి తీసుకొచ్చా. ఓ, చెప్తుంటేనే నోరు ఊరిపోతుందిగా. బరి తెగించేశారు. బాగా. మరి ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినాలి. నువ్వింత ప్రేమగా తెస్తుంటే వదులుతానా? బయటున్నాం. అబ్బా, ఏం కులుకుతున్నారే. ఆటో డ్రైవర్ పైన ఇంత ప్రేమ చూపిస్తున్నావా? ఈ విషయం మీ ఆయనకి తెలియాలి, అప్పుడు నీకు మామూలుగా ఉండదు. తోట తీయడమే. అంత లేదులేండి. నా మీద శ్రద్ధ చూపించటం కాదు, మీ ఆరోగ్యం చూసుకోండి. ఈ మధ్య సరిగ్గా తినడం లేదు, చిక్కిపోతున్నారు. ఏం చేయను, మా సతీమణి కూడా బాగా చిక్కిపోతుంది. ఆహా, పోటీ పడుతున్నారా? ఆవిడకి బానే ఉంది, కానీ మీరే టైంకి తినండి. సరే డియర్. అవ్వా, సరే మరి వస్తాను డియర్, త్వరగా తినేసేయండి. సరే. ఒక కలెక్టర్ అయ్యుండి బాధ్యతాయుత స్థానంలో ఉండి ఒక ఆటో డ్రైవర్ తో నడి రోడ్డు మీద ఇంత హీనంగా ప్రవర్తిస్తుందా? వీడియో కూడా తీశానుగా. అందరిలో మీ బండారం బయటపెట్టి మీ పరువు తీస్తా, చీ కొట్టేస్తా. చిక్కారు అక్షర అండ్ అరవింద్, ఒకే దెబ్బకి 2 పిట్టలు, యునో. భూపతి గారు, బావగారు కూడా లేరు. వేషాలు మార్చుకొని వెళ్ళి ఒకరిని పరలోకానికి పంపించేద్దాం, పదండి.
ఆనంద్ గడే లేడన్నావు, అక్షరతో సహా వచ్చాడు. ఇంకెలా? అలా చూస్తున్నారేంటి? ఏం లేదమ్మ గారు, మంచినీళ్లు తేవాలా, కాఫీ తేవాలా, భోజనం తేవాలా అని. ఏమీ వద్దు కానీ రాత్రి మీకేమైనా గజ్జల శబ్దాలు వినిపించాయా? మిమ్మల్ని ఆ రోజు కూడా చెప్పాను కదా అమ్మగారు, అదే గజ్జల శబ్దంతో గల్ 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 మని రాత్రి వినిపించాయి. భయమేసేసింది అమ్మగారు. అదేదో తేల్చడానికే వచ్చాం. మీరిక్కడే కాపలాగా ఉండండి, ఎవరైనా వస్తే చెప్పండి. అలాగే అమ్మగారు, మీరు గదిలో ఏసీలో చల్లగా కూర్చోండి. చిన్న అలికిడి వినిపించినా గానీ మేం చెప్తాం. ఈ గోలేంటి శృతమ్మా, ఏదైనా చేద్దాం అనుకుంటే తగలబడతారు. డోంట్ వరీ భూపతి గారు, మనం అనుకున్నది ఈ రోజు చేసి తీరుతున్నాం. అయినా మన పాలిట విలన్ ఉంది కదా. అందుకే కదా ఆ గదిలోకి పంపించాను. కాసేపటికి నిద్రలోకి జారుకుంటారు. బయట గెడపెట్టేసి మన పని మనం కానిచ్చేద్దాం. పదండి. ఏమండి, వాళ్ళ టార్గెట్స్ కస్టమర్సే కాబట్టి వీళ్ళు అటువైపే వెళ్ళుంటారు. పద. ఓయ్ శృతి, పద. శృతి, అమ్మగారు, అయ్యగారు. అమ్మగారు, అయ్యగారు, అమ్మగారు, అయ్యగారు. రెస్పాన్స్ లేదంటే వాళ్ళు పడుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం? పద, గెటప్పులు మార్చుకొని ఒక్కొక్కడిని చంపేద్దాం. ఏమండి, నిన్న మీకు ఏ టైంలో గజ్జల సౌండ్ వినిపించాయి? 12 దాటింది అక్షర. ఇంకా 10 minutes టైం ఉంది. భూపతి గారు, ఆ 201లో ఇద్దరే ఉంటారు కదా, ఒకడిని మాత్రం లేపేద్దాం. ఇంకొకడు దయ్యాలు చంపాయన్న సాక్ష్యం చెప్పడానికి ఉంటుంది. అంతే, వాడి అంతే చూద్దాం. పద బొమ్మాలి, పద. ఏమండి, నాకు దాహంగా ఉంది, వాటర్ తాగుస్తాను. నేను తీసుకొస్తాను అక్షర. పర్లేదండి, మీరుండండి. రేయ్, ఎవర్రా? ఏమండి, త్వరగా రండి. పదండి పదండి.
ఏంటి అక్షర? ఎవరో ఇద్దరు ఏదో గెటప్ లో వచ్చారండి. చీకట్లో సరిగ్గా కనిపించలేదు. వాళ్ళు అటే పారిపోయారు. పట్టుకుందాం పదండి. పద. వాళ్ళే అంటావా అక్షర? ఖచ్చితంగా వాళ్ళేనండి. భయపెట్టడానికే వచ్చారు. ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటారు. ఏమండి, కిందకైతే వెళ్ళుండరు, పైకే వెళ్ళుంటారు. పదండి. పద. బయట గెడేస్తే పైకి ఎలా వచ్చారు భూపతి గారు? కర్మ అంటే అదే అమ్మా. ముందే వాళ్ళు బయటకు వచ్చేసి ఉంటారు. మనం చూసుకోకుండా గడేసి మరీ గెటప్లు వేసుకొని వచ్చాం. మనల్ని ఇలా చూసారో మనం ఒకరిని చంపడం కాదు, మనిద్దరిని వాళ్ళు చంపేస్తారు. అవునవును, ముందు గెటప్లు తీసేద్దాం. రేయ్, ఎవరా అక్కడ? బయటికి వెళ్ళిపోయి ఉంటారా? అటు చూద్దాం. బయటికి వెళ్ళిపోయి ఉంటారా? బయట సత్పల్ సింగ్ వాళ్ళు ఉన్నారు కదండి, కనిపిస్తే పిలుస్తారు కదా. సరే చూద్దాం, పద. భూపతి గారు వెళ్ళిపోయినట్టున్నారు. అవును, పద. అమ్మయ్యా. పద పద. అమ్మయ్యా, తెలివిగా ఆలోచించి దొరకకుండా తప్పించుకున్నాం. తప్పించుకోలేదు, దొరికారు. మీ మీద డౌట్ వచ్చి వెళ్ళినట్టు నటించాం. వీళ్ళే అని తెలిసిందిగా, ఇక వేసేద్దాం. భూపతి గారు, భూపతి నువ్వేనా? శృతి, ఇక మిమ్మల్ని ఎవరు పంపిస్తారో? మీకు అసలు సిగ్గు లజ్జ ఏమీ లేవా? అసలు మీరు మనుషులేనా? ఏమండి, దీన్ని పట్టుకోండి. అల్లుడు 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 వదలల్లుడు. అల్లుడు ప్లీజ్ అల్లుడు. అల్లుడు 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 వదలల్లుడు. వదలండి. అల్లుడు అబ్బా, అమ్మా, అల్లుడు కొట్టద్దు. ఇంకెప్పుడు చేయను అల్లుడు. అల్లుడు అబ్బా, అబ్బా, అల్లుడు అల్లుడు వదలల్లుడు. అబ్బా, అమ్మా, అమ్మా, అమ్మా. ఇంకొకసారి కనబడ్డారో ప్రాణాలతో ఉండరు. వీళ్ళని కనిపెట్టకుండా పనిలో పెట్టుకున్నాం అక్షర. ఈ రోజు బయట పడాలనుంది, దొరికారు. వర్కర్స్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి. బానే పడ్డాయిలే, ఇక వారం లేవరు వాళ్ళు. అంతా నీ వల్లే చూద్దామా. ఇప్పుడు మనల్ని మనం అనుకునే ప్రయోజనం ఏముందండి? చావ బాదారు. మనమని తెలిసా కొట్టారు చూడు, ఆ దెబ్బలు మాత్రం చెప్పుకోలేను శృతమ్మా. అవునండి,
మంచి కసిగా కొట్టారు. తట్టుకోలేకపోతున్నాను శృతమ్మా. నాకు మాత్రం తక్కువ పడ్డాయా ఏంటి? అబ్బా, ఇంకా వీళ్ళని మనం ఏం చేయలేమా? ఏదో ఒకటి చేద్దామండి. ముందు మనం రెస్ట్ తీసుకుందాం, పదండి ప్లీజ్. పద పద, మళ్ళీ వస్తారేమో, పద. ఈ భూపతి శృతిలు ఏదో పొడి చేస్తారనుకుంటే వీళ్ళే అరవింద్కి దొరికిపోయి కుళ్ళ పొడిపించుకున్నారంట డాడ్. షిట్. ఇంకెలా ఆ హోటల్ని మూతపడేలా చేయాలి? బుజ్జమ్మ గర్వం, అరవింద్ పొగరు ఎలా అణచాలి? కూల్ బేబీ, ప్రతిదానికి టైం అంటూ ఒకటి రావాలి.